ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మాత్రం పోలీసుల డ్రంక్ అండ్ డ్రైవ్ కొనసాగుతుంది. ఎక్కడికక్కడ పోలీసులు ముమ్మరంగా తనిఖీలు మాత్రం కొనసాగిస్తున్నారు. మరొక కొన్ని గంటల్లోనే న్యూ ఇయర్ సెలబ్రేషన్ జరగబోతున్న నేపథ్యంలో మద్యం సేవించి ఎవరైనా రోడ్డుపైకి వస్తే మాత్రం ఖచ్చితంగా వారిపైన కఠిన చర్యలు తప్పవని చెప్పి ఇప్పటికే పోలీసు అధికారులు హెచ్చరించారు. మరొక వైపు న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసేందుకు జనాలంతా కూడా చాలా ఎంజాయ్ చేస్తూ వారంతా కూడా గడుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. చాలా మంది కూడా కొంతమంది కేక్ కట్ చేస్తుండగా మరొక మంది ఇటు న్యూ ఇయర్ సందర్భంగా స్పెషల్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసుకుని వారంతా కూడా ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొకసారి విజువల్స్తో కూడా చూడవచ్చు. ఈ రోడ్ అంతా కూడా కరీంనగర్ గీతా భవన్ చౌరస్తా అంటారు. ఇక్కడ అంతా కూడా పోలీసుల తనిఖీలు మాత్రం పెద్ద ఎత్తున కొనసాగుతున్న పరిస్థితి. ఒకసారి పోలీసు అధికారులతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఈరోజు డిసెంబర్ 31 ఎటువంటి ఆంక్షలు సిటీలో కొనసాగుతున్నాయి, ఎటువంటి కండిషన్స్ పెడుతున్నారు? ఈరోజు డిసెంబర్ 31న ఆల్రెడీ మనం గత 2 రోజుల నుంచి సోషల్ మీడియాలో ఏ విధంగా అయితే రన్ అవుతుంది 31 రోజు పోలీసుల విస్తృతమైన తనిఖీలు ఉంటాయని చెప్పి పబ్లిక్ అందరికీ తెలిసినటువంటి విషయమే. ఈరోజు కరీంనగర్ పోలీస్ ఆధ్వర్యంలో గౌరవ సిపి సార్ గోసాలాం సార్ ఆధ్వర్యంలో విస్తృతమైన తనిఖీలను ఈరోజు చేపట్టడం జరుగుతుంది మా కరీంనగర్ జిల్లాలో. ఎందుకంటే ప్రమాదరహిత ఎలాంటి ఇన్సిడెంట్స్ లేని ఫ్రీ సిటీలో ఈ సంవత్సరాన్ని ముగించాలనే ఉద్దేశం కొద్ది 31కి మీ యొక్క విస్తృతమైన తనిఖీలు చేపట్టడం జరుగుతుంది. ముమ్మరంగా పోలీసుల విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. డ్రంక్ అండ్ టెస్టులు మాత్రం నిర్వహించడం జరుగుతుంది. త్రిబుల్ రైడ్ చేసినా కానీ, సైలెన్సర్ తీసేసి డ్రైవ్ చేసినా కానీ వీరందరిపైన కేసు మాత్రం నమోదు చేస్తున్న పరిస్థితి చాలామంది చూడవచ్చు. వీరంతా కూడా వాహనదారులు, వీరంతా కూడా వారి తనిఖీలను మాత్రం చేస్తున్నారు. ఒకసారి సిఐ సృజనతో కూడా ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేస్తాం. ఎట్లా ఉంది సార్ పరిస్థితి? 31 అంటే చాలామంది కూడా డ్రింక్ చేసి రోడ్లపైకి వస్తారు, కొంత వైలేషన్ ఉంటుంది. ఎట్లాంటి బందోబస్తు ఏర్పాటు చేస్తారు? సిపి గారు పకడ్బందీగా 22 ప్లేసెస్లలో డ్రంక్ అండ్ డ్రైవింగ్ అండ్ వెహికల్ చెకింగ్ స్టార్ట్ చేశారు. అండ్ రూట్ మొబైల్స్, స్టాటిక్ ఫోర్స్ కూడా అన్ని ప్లేస్లలో ఏర్పాటు చేశారు. అదే క్రమంలో ఆల్రెడీ మేము 9 o'clock నుంచి స్టార్ట్ చేశాము. ఇప్పటివరకు ఇక్కడ ఈ ప్లేస్లో అయితే దాదాపు 6-7 డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరకడం జరిగింది. ప్లస్ అట్లనే వితౌట్ నంబర్ ప్లేట్లు కానీ, ఇంప్రాపర్ నంబర్ ప్లేట్లు కానీ వేసుకున్న వాళ్ళ వెహికల్స్ కూడా సీజ్ చేసి పక్కన పెట్టాల్సి వస్తుంది. ఎందుకోసమంటే వాళ్ళు ఈ రాత్రి తాగిన తర్వాత కానీ వేరే సమయంలోనే యాక్సిడెంట్ చేసి కూడా వెళ్ళిపోవచ్చు. ఇంప్రాపర్ నెంబర్ ప్లేట్ ఉన్నా, వితౌట్ నెంబర్ ప్లేట్ ఉన్నా కూడా ఏదైనా జరిగే అవకాశాలు ఉన్నాయి. తర్వాత మనం వాళ్ళని పట్టుకోవడానికి కూడా ఇబ్బంది కావచ్చు. కాబట్టి ట్రాఫిక్ వయలేషన్ ఏది చేసినా కూడా వాళ్ళకు స్ట్రిక్ట్ యాక్షన్ కింద. ఎప్పటివరకు తనిఖీలు ఉంటాయి? అర్ధరాత్రి వరకు ఉంటాయా, తెల్లారి వరకు సార్ కొనసాగిస్తారు? ఎట్లా ఎప్పటి వరకు ఉంటాయి? నైట్ 2 o'clock వరకు సిపి గారు ఇన్స్ట్రక్షన్స్ చెప్పారు. 2 o'clock వరకు అయితే కంటిన్యూ అవుతుంది. ఆ తర్వాత కూడా ఇంకా జనాలు రోడ్ల మీదే తిరుగుతూ ఉంటే ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా పోలీస్ మాత్రం సార్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చే వరకు ఖచ్చితంగా 2 తర్వాత కూడా కంటిన్యూ అవ్వచ్చు. ఇంకా కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తున్నారు. చాలా చోట్ల కూడా ఈ రకమైనటువంటి టెస్టులు మాత్రం కొనసాగుతున్నాయి. వాహనదారులు ఎవరైనా మద్యం సేవించి వస్తున్నారని చెప్పి తెలుసుకునేందుకు పెద్ద ఎత్తున డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ మాత్రం నిర్వహించడం జరుగుతుంది. మరొక వైపు ఈరోజు 31st సెలబ్రేషన్స్, పాత సంవత్సరానికి వీడుకోలు పలుకుతూ కొత్త సంవత్సరానికి ఆహ్వానించేందుకు చాలామంది కూడా ఎంజాయ్ చేసేందుకు చాలామంది సిద్ధమవుతున్న పరిస్థితి. మరొక వైపు మద్యం షాపులు కావచ్చు, ఇటు రెస్టారెంట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఆఫర్స్ ఇస్తున్నాయి. జనాలను ఆకట్టుకునేందుకు పెద్ద ఎత్తున ఆఫర్స్ ఇస్తుండటంతో చాలామంది కూడా ఎంజాయ్ చేసేందుకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక యూత్ అంతా కూడా చాలామంది కూడా కేక్స్ ఈరోజు పెద్ద ఎత్తున డిమాండ్స్ కూడా కనిపిస్తున్నాయి. చాలామంది కూడా కేక్స్ కొనుగోలుకు బారులు తీరుతున్న పరిస్థితి. మరొక వైపు రెస్టారెంట్ల వైపు మాత్రం పెద్ద ఎత్తున జనాలు వెళ్తున్నారు. రెస్టారెంట్లో కూడా ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి. మరొక వైపు ప్రైవేటు ప్రోగ్రామ్స్ ఏమైనా ప్రైవేట్ ఈవెంట్స్ కూడా కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా జరుగుతున్నాయి. మొత్తానికైతే శాంతి భద్రతలు విఘాతం జరగకుండా 31st సెలబ్రేషన్ చేసుకోవాలని చెప్పి ఇటు పోలీస్ అధికారులు సూచిస్తున్నారు. ఎవరైనా రోడ్డుపైకి వచ్చినా, త్రిబుల్ రైడ్ చేసినా మాత్రం ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకున్నారని చెప్తున్నారు. ఇప్పటికి చాలామంది కూడా ఇప్పటికే డ్రంక్ అండ్ టెస్టులో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 10ల సంఖ్యలో పట్టుబడుతున్నారు. అర్ధరాత్రి వరకు చాలామంది కూడా పట్టుబడే అవకాశం ఉంది. ఇప్పటికైతే వాహనాలన్నీ కూడా సీజ్ చేస్తున్నారు. ఎవరు కూడా వయలేషన్ చేయొద్దని చెప్పి పోలీసుల అధికారులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో చాలామంది కూడా ఈరోజు 31st కాబట్టి కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించేందుకు చాలామంది ఆతృతగా చూస్తున్నారు. చాలామంది కూడా ఎంజాయ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. నూతన సంవత్సర సెలబ్రేషన్ మాత్రం ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా చాలా ఆనందోత్సవాల మధ్య ఎంజాయ్ చేసేందుకు జనాలంతా కూడా సిద్ధమవుతున్న పరిస్థితి ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కనిపిస్తుంది.